ఇప్పటి వరకు డిజిటల్ పేమెంట్స్ అంటే ఫోన్ పే, గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్. అయితే వీటికి ఇంటర్నెట్, బ్యాంక్ అకౌంట్, మధ్యవర్తులైన పేమెంట్ యాప్స్ ఏవి మన ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటివి అవసరం ఉండేవి. అయితే ఈ మధ్యవర్తుల్ని ఎలిమినేట్ చేస్తూ అలాగే ఇంటర్నెట్ అవసరం లేకుండా పేమెంట్ అవ్వడానికి ఆర్బీఐ తీసుకొచ్చిందే ఈ డిజిటల్ కరెన్సీ. డిజిటల్ కరెన్సీ అంటే ఎలక్ట్రిక్ రూపంలో ఉండే కరెన్సీ. ఇది భౌతిక రూపంలో ఉండే కరెన్సీకి ఆల్టర్నేటివ్. వాడడానికి సేఫ్ గా, సెక్యూర్ గా ఉండే డిజిటల్ క్యాష్. ఇది ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం చట్టబద్ధంగా చలామణి అయ్యే డబ్బు. దీని అవసరం ఏంటి, లాభాలు ఏంటి అనే విషయానికి వస్తే, దేశంలో డిజిటల్ లావాదేవీలను పెంపొందించడంతో పాటు ఫిజికల్ కరెన్సీ ప్రింటింగ్, దానికోసం అయ్యే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ తగ్గిస్తుంది. ఇంకా లాభాల విషయానికి వస్తే, ఇంటర్నెట్ లేని ప్రాంతంలో దీన్ని వాడవచ్చు. ఇది టెలికాం ఎన్ఎఫ్టీ టెక్నాలజీని వాడుకుంటుంది. అయితే ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చెప్తా. దీనికోసం మనం ఈ వ్యాలెట్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే మన బ్యాంక్ అకౌంట్ ని యాడ్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ వ్యాలెట్ కి మనీ యాడ్ చేసుకోవాలి. అయితే బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ వ్యాలెట్ కి మనీ యాడ్ చేసేటప్పుడు మనం కరెక్ట్ గా వాటి డినామినేషన్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు ఒక 500 రూపీస్ కావాలి నావి ఈ వ్యాలెట్ లోకి అంటే, నేను 500 రూపీస్ నోట్స్ ఒకటి కావాలా, లేదా 100 రూపాయల నోట్లు 5 కావాలా, లేకపోతే 200 నోట్లు 2, 100 రూపాయల నోట్ 1 కావాలా అని క్లియర్ కట్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాకు ఇప్పుడు ఓన్లీ చేంజ్ కావాలంటే నేను రూపాయి నోట్లు 500 కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీని వాడకం ఎలా ఉంటుందంటే, సేమ్ మనం ఫిజికల్ కరెన్సీని ఎలా వాడతామో దీన్ని కూడా అలానే వాడతాం. ఇప్పుడు నేను ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఒక 150 రూపీస్ నేను ఏవైనా వస్తువులు కొన్నప్పుడు వాడికి నేను 200 రూపీస్ నోట్ డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసి వాడు నాకు ఇవ్వాల్సిన 50 రూపాయల నోట్ ని వాడి నుంచి నేను తీసుకోవచ్చు. లేదా నా దగ్గర 100 రూపీస్ నోట్, 50 రూపీస్ నోట్ ఉంటే నేను డైరెక్ట్ గా 150 రూపీస్ వాడికి ఇచ్చేయచ్చు. కానీ ఇది మన యూపీఐ పేమెంట్ లాగా డైరెక్ట్ గా 150 అని కొట్టి పేమెంట్ చేయడం కాదు.